గ్రీష్మని అప్పుడప్పుడు శశాంక్ ఇంటికి తీసుకుని వెళ్తే అందరూ పాపని ముద్దు చేస్తూ ఉన్నారు. 3 నెలలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల గడిచిపోయాయి. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ నంబర్ 40లోకి వెళ్ళిపోదామా? 3 నెలలు ఇలా గడిచి అలా వెళ్ళిపోయాయి. శశాంక్కి గ్రీష్మ బాగా అలవాటు పడిపోయింది. శిశిరకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. శశాంక్ ఎంత దగ్గరవ్వాలి అని చూసినా కూడా శిశిర మాత్రం అతన్ని చాలా అంటే చాలా దూరం పెడుతూనే ఉంది. ట్రీట్మెంట్ వలన గ్రీష్మ చాలా చిక్కిపోయి సన్నగా అయిపోతూ ఉంది. పాపని చూస్తూ చాలా డీలా పడిపోతోంది శిశిర. ఒక పక్క శిశిర ప్రెగ్నెంట్ అయిపోయింది అని తెలిసిన సత్యవేణి గారు స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకొని శిశిరని చూడటానికి వచ్చారు. శిశిర ఏమీ మాట్లాడలేదు ఆవిడ రావటం చూసి. శాంతమ్మ గారు మాత్రం సత్యవేణి గారికి మర్యాదలు చేశారు. ఎంతో చక్కగా ఆవిడతోటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ శిశిర మాట్లాడకపోయినా కూడా పట్టించుకోకుండా శిశిర చేతిని పట్టుకొని, అమ్మా, ఆ రోజు ఏదో కోపంలో మాట అనేశాను. నిజం తెలిసాక ఆలోచిస్తే ఒక అమ్మాయిగా నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమైపోయింది. కానీ కొంచెం చిన్న ఈగో ఉంటుంది కదా ఎవరికైనా, అందులో ఇన్నాళ్ళు ఆ మూర్ఖత్వంతోనే ఉండిపోయాను. అందుకే నిన్ను చూడటానికి రాలేకపోయాను. కానీ నువ్వు మా కుటుంబానికి ఇంకో వారసుడిని ఇవ్వబోతున్నావు. అందుకే నేను ఇంకా ఉండబట్టలేక వచ్చేశాను. నా మాటలు మర్చిపోయి మన ఇంటికి ఇద్దరూ కలిసి రండమ్మా, సరేనా అని అడిగారు సత్యవేణి శిశిర చేయి పట్టుకొని. శిశిర మాత్రం ఆవిడకి ఏమీ సమాధానం చెప్పలేదు. ఆవిడకి సమాధానం చెప్పకుండా లేచి, నాకు నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను అని ముభావంగా లోపలికి వెళ్ళిపోయింది. కడుపుతో ఉంది కదా, నీరసంగా ఉంది, పైగా పాప ఆరోగ్యం కూడా బాగలేదు కదా, చాలా బాధపడుతుంది అని సర్ది చెప్పారు శాంతమ్మ సత్యవేణి గారికి. అవును, చిలకలా ఉండేది పాప. ఇప్పుడు చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. కన్నతల్లికి ఆ మాత్రం ఉండదా? సరేనండి, ఇక నేను వెళ్తాను అని చెప్పి సత్యవేణి శాంతమ్మ గారికి జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్ళింది. ఇక ఏమీ మాట్లాడకుండా కామ్గా కారు ఎక్కి కూర్చుంది. సత్యవేణి వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చి మూసి ఉన్న శిశిర గది తలుపులు చూసి నిట్టూరుస్తూ, నీ మనసులో బాధ ఎప్పుడు పోతుందో నాకైతే తెలియటం లేదు. అప్పటికి కానీ నీ జీవితంలోకి ఆనందం తొంగి చూడదు అని అనుకుని మనసులో ఇక ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయారు. శశాంక్కి సడన్గా ఎందుకనో మెలకు వచ్చింది. ఆ రోజు రాత్రి చూస్తే పక్కన మాత్రం పాప ఒక్కటే ఉంది. మందుల ప్రభావం వలన మత్తుగా నిద్రపోతూ ఉంది. శిశిర ఏది అని అనుకుంటూ తను బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు. కొంచెం బాత్రూంలో లైట్ వెలిగి ఉండటం వలన బెడ్ మీద అలాగే కూర్చుండిపోయాడు. శిశిర బాత్రూంలో ఉంది అనుకొని. లోపల నుండి శిశిర వామిటింగ్ చేసుకుంటున్నట్లు సౌండ్స్ వస్తున్నాయి. శిశిర, తలుపు తీయి అని డోర్ కొట్టాడు హడావుడిగా మంచం మీద నుంచి దిగి. శిశిర మాత్రం తలుపు తీయటం లేదు. కొంచెం సేపటికి శిశిర తలుపు తెరిచింది. శశాంక్ అప్పటి వరకు అలాగే నిలబడి ఉన్నాడు. నీరసంగా ఉన్న శిశిరను చూసి, ఆర్ యు ఓకే శిశిర, హాస్పిటల్కి వెళ్దామా అని ఆమె భుజంపై చేతిని వేశాడు. అతని చేతిని విసిరి కొట్టి డోంట్ టచ్ అని కోపంగా అరిచి అతనికి తగలకుండా పక్క నుండి వెళ్ళి పడుకుంది. శశాంక్ కూడా ఏమి చేసేది లేక మౌనంగా బాధపడుతూ మరోవైపు తిరిగి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్న శిశిర ముఖం చూస్తూ ఉన్నాడు. ముఖంలో అలసట తెలుస్తోంది. ఒకవైపు పాపను చూసుకోవటం, మరోవైపు ప్రెగ్నెన్సీ. సిక్ చాలా ఉంది తనకి. సిక్నెస్ తోటి ఆఫీస్ వర్క్తో రెస్ట్లెస్గా ఉంది శిశిరకి. నర్సుని పెడతాను అంటే ఒప్పుకోదు. ఆఫీస్కి రావద్దు అంటే అసలు వినదు. అంతా తనకి వచ్చినట్టు నచ్చినట్లు చేస్తుంది. లేదంటే గట్టిగా అరిచేస్తుంది. ఈ మధ్యన డాక్టర్తో చెప్తే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ భరించాలి తప్పదు అని అంటుంది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ శశాంక్ మనసులో బాధపడుతూ ఉన్నాడు. దీనికి ఇంత తిక్క ఎక్కడి నుండి వచ్చింది అని అనుకోని రోజు లేదు తాను. శిశిరకి అప్పుడే 5వ నెల వచ్చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి చూస్తుంటే గ్రీష్మ టైంలో అవన్నీ ఒంటరిగా ఫేస్ చేసిందా అని శశాంక్ చాలా బాధపడిపోయాడు. శిశిర ఏమి అన్నా కూడా ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. శిశిరని చూడటానికి అప్పుడు పల్లవి వచ్చింది. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ గట్టిగా చెప్పడంతో
ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉంది శిశిర. ఎలా ఉంది శిశిర ఇప్పుడు నీకు వర్క్ అంటూ పావని శిశిర పక్కన కూర్చొని అడిగింది. బావుంది, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది శిశిర. బాగానే ఉన్నాను, నువ్వు పంపిన డిజైన్స్ కస్టమర్స్కి చాలా బాగా నచ్చుతున్నాయి అని చెప్పగానే అవునా అని కొంచెం బేలగా నవ్వుతూ అన్నది శిశిర. అవును, గ్రీష్మ ఏది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది పావని. తను హాస్పిటల్కి వెళ్ళింది, ఈరోజు కీమోథెరపీ అంటూ చాలా బాధగా చెప్పింది శిశిర. అయ్యో, గ్రీష్మ తప్పకుండా కోలుకుంటుందిలే, నువ్వు దిగులు పడకు అన్నది. ఏమో, నాకు భయం వేస్తుంది పావని, దాన్ని చూస్తుంటే దానికి ఏమన్నా అవుతుంది అన్న ఆలోచనే నాకు ఊపిరి ఆగిపోతుంది అని చెప్పింది. చాచాచా, అలాంటిదేమీ అవ్వదు, అట్లాంటిది అసలు జరగదు కూడా జరగదు. నువ్వు దిగులుతో బాధపడుతూ కూర్చుంటే లోపల ఉన్న బేబీ హెల్త్ పాడవుతుంది. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి ఈ టైంలో. బుజ్జిబాబు త్వరగా వచ్చేసి అక్కను కాపాడేస్తాడు అని చెప్పగానే శిశిర కొంచెం నవ్వు మొహం పెట్టింది. అవును శిశిర, అమ్మ దిగులంతా తీసేస్తాడు వాడు, చూడు అని శిశిర పొట్టపై చేతిని వేసింది. బేబీ కదలిక తెలిసేసరికి హే బేబీ కిక్కిచ్చాడు కదా అని ఎగ్జైట్ తోటి చెప్పింది పల్లవి. శిశిర చిన్నగా నవ్వుతూ తన పొట్టపై చేతిని వేసుకుని తడిమింది. మళ్ళీ పొట్టపై చేతిని వేసింది పల్లవి. ఎంతసేపైనా బేబీ రియాక్ట్ అవ్వట్లేదేంటి అని మళ్ళా కొంచెం నిరుత్సాహంతో ఇప్పుడు ఎందుకు కదలటం లేదు వీడు అని ఏడుపు మొహం పెట్టింది. వీడు ఏంటి, పాపై ఉండొచ్చు కదా అన్నది శిశిర. నో నో నో, నాకెందుకో బాబు అనే అనిపిస్తుంది. అవును, ఇంతకీ ఆంటీ ఏరి అని అడిగారు. ఆంటీ చిన్న పని ఉందని బయటికి వెళ్ళింది అన్నది. అంతలో నిద్రపోతున్న గ్రీష్మను ఎత్తుకొని హాస్పిటల్ నుండి శశాంక్ వచ్చాడు. శశాంక్ లోపలికి రాగానే పల్లవి లేచి నుంచుంది. శిశిర అతని వెనకే బెడ్రూంలోకి నడిచింది. పాపని బెడ్పై జాగ్రత్తగా పడుకోబెడుతూ శశాంక్ దుప్పటి కప్పాడు. పాప తల నిమిరి ఏడ్చింది అంటూ ఏడ్చిందా ట్రీట్మెంట్ తీసుకోవటానికి అని శిశిర అడిగింది శశాంక్ని. లేదు, ఈసారి ఏడవకుండానే ఉంది అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి అని అడగగానే 1 వీక్ తర్వాత రమ్మన్నారు బ్లడ్ టెస్ట్ కోసం అన్నది. అంటూ ఇద్దరు నిట్టూరుస్తూ ఇద్దరు మధ్య మాటలు నిలిచిపోయాయి. శశాంక్ పొద్దున్నుండి ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది. శిశిర మాట మాత్రం కూడా అడగలేదు, తిన్నావా తింటావా అని. పల్లవి ఒకసారి పాపను చూసి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది. శిశిర పాప పక్కనే పడుకొని ఉంది. శశాంక్ ఇద్దరిని చూసి ఫ్రెష్ అయ్యేందుకు వాష్రూంలోకి వెళ్ళాడు. కాసేపటికి బయటికి వచ్చిన అతనికి పాపని హత్తుకుని నిద్రపోతూ శిశిర కనిపించింది. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వెళ్ళి హాల్లోనే కూర్చున్నాడు శశాంక్. శాంతమ్మ వస్తూ హాల్లో ఉన్న శశాంక్ను చూసి పాపకి ఎలా ఉంది శశాంక్ ఇప్పుడు అని అడిగింది. బాగానే ఉంది ఆంటీ, నిద్రపోతున్నారు ఇద్దరు అని అన్నది. అవునా, భోజనం చేశావా నువ్వు అని అడగగానే హాస్పిటల్లో చేశాను ఆంటీ అని చెప్పాడు. అక్కడ ఫుడ్ బాగుండదు నాన్న, ఉండు వేడివేడిగా ఏదో ఒకటి చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ. తనకి ఏమీ సంబంధం లేకపోయినా ఇంత బాగా చూస్తున్న శాంతమ్మ గారి పట్ల గౌరవం చాలా పెరిగిపోయింది శశాంక్కి. ఆప్యాయత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అందుకే అసలు ఏ సంబంధం లేకపోయినా శిశిర ఆవిడ దగ్గర ఉండగలిగింది అని అనుకున్నాడు మనసులో. హాయ్ గైస్, ఈరోజు 40వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేస్తే కొత్త సంవత్సరంలో కొత్త కథల్ని స్టార్ట్ చేయవచ్చు కదా అని కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ రోజు లోపలే అన్ని ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు. ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయగలరు. థ్యాంక్ యూ గైస్, ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.